తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఫీవర్ అయితే నడుస్తూ ఉంది. అసలు హైడ్రా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, హైడ్రా కంటే ముందు జిహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి సర్వేలు జరిగాయి, జిహెచ్ఎంసీ లోపల ఉన్నటువంటి చెరువులు నాలాలకు సంబంధించిన సంరక్షణ కోసం ఎలాంటి నియమాలను ఇక్కడ తీసుకురావడం జరిగింది, అసలు ఏం నియమ నిబంధనల ప్రకారం గడిచిన 70 ఏళ్ళుగా అటు ఉమ్మడి ఏపీలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విభజించబడ్డ తర్వాత అసలు ఏం జరిగింది, హైడ్రా ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, హైడ్రాకు ముక్కుసూటి ప్రశ్నలతో మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ. నమస్తే సార్. నమస్తే సార్. అసలు ప్రధానంగా మనము హెడ్లైన్లోనే పెట్టుకున్నాము, హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ ముక్కుసూటి ప్రశ్నలు కొన్ని వేయబోతున్నానంటూ. అసలు ఏంటి ఈ హైడ్రా ఎందుకు ఏర్పడింది అనుకోవచ్చు, అప్పుడున్నటువంటి చెరువుల సంరక్షణ కోసము అప్పుడున్నటువంటి నిబంధనలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఏమైనా కమిటీలను ఏర్పాటు చేసిందా, అసలు ఏంటి? ముందుగా మీకు మొత్తం ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక చక్కటి సబ్జెక్ట్ మీరు ఈరోజు తీసుకున్నారు. చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ప్రభుత్వానికి అదేవిధంగా అపోజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సమాధానాలు నేను చెప్పదలుచుకున్నా. ఏంటంటే లీగల్గా అసలు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి అనే దాని మీద ఒకటొక పాయింట్ చెప్తా ఉంటాను నేను. ఒరిజినల్గా 6/4/2010 అప్పుడు రోషయ్య గారి ప్రభుత్వం అనుకుంటా, అప్పుడు లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒకటి కమిటీ ఫామ్ చేశారు. ఇక్కడ చూస్తూ చెప్పండి, నో ప్రాబ్లం. ఇందులో జిఓఎంఎస్ 157 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డేటెడ్ 6/4/2010 and as per the directions of the Honorable Lokayukta, Andhra Pradesh, a decision was taken in the Lake Protection Committee to conduct FTL boundary survey of all tanks in HMDA limits. అంటే ఆ రోజు మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని చెరువులు, నాట్ ఓన్లీ హైదరాబాద్, వాళ్ళ పరిధి మొత్తం, అంటే ఇక్కడేమో హెచ్ఎండిఓ పరిధిలో ఉన్న లేక్స్ అన్నీ కూడా ఒక లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఈ చెరువులన్నింటినీ కూడా ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయాలా అనేది 2010లోనే దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు కూడా, అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కానీ అంతకుముందున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానీ ఒక్కటి కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించి ఈ చెరువులన్నిటి మీద కూడా ఏమన్నా అసలు రిపోర్ట్ తెప్పించుకున్నారా, ఈ FTL ఎంత ఉండాలి, బఫర్ జోన్ ఎంత ఉండాలి, ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ తయారు చేసి ఉండాలి. గత ప్రభుత్వాలు చేయలేదు, కేసీఆర్ ప్రభుత్వం అయితే అసలు చేయలేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే మనం తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత సెంటిమెంట్ పేరుతో తెచ్చుకున్న తెలంగాణలో ఎక్కువ విధ్వంసం చెరువులు భూములు కబ్జాలు జరిగినాయి టీఆర్ఎస్ పీరియడ్లో. అంటే ఈ గడిచినటువంటి 9.5 సంవత్సరాల్లో ఇన్ని భూ కబ్జాలు, ఇన్ని చెరువుల కబ్జాలు ఎప్పుడు జరగలేదు. మరీ ముఖ్యంగా మనం స్వేచ్ఛ అనే పేపర్ ఒకటి, ఇంకా కొన్ని చాలా మెయిన్ స్ట్రీమ్ పేపర్స్లో కూడా గత 1 year నుంచి చూస్తే ఎంత విధ్వంసం జరిగింది. కేటీఆర్ అనే వ్యక్తి ఈ రియల్టర్స్తోని అందరితోని కలిసి, మెగా కృష్ణారెడ్డి అనుకోండి, మై హోమ్స్ రామేశ్వరరావు అనుకోండి, లేకపోతే ఈ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డితోని, రాజ్పుష్ప, వీళ్ళందరినీ కలుపుకొని ప్రభుత్వ భూములు హైకోర్టులో కూడా అఫిడవిట్లు వ్యతిరేకంగా వేయకుండా ఆ రియల్టర్స్కి అనుకూలంగా అఫిడవిట్లు తయారు చేసి వేసిన తర్వాత ఆ హైకోర్టులో కూడా వీళ్ళకి అనుకూలంగా వచ్చే విధంగా మార్పులు చేయడం జరిగింది. తద్వారా అనేక భూములు కానీ చెరువులు కానీ కబ్జాకు గురి అవటం జరిగింది. అయితే ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఇప్పటికైనా, ఎందుకంటే ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు, దానికి మేము కూడా అభినందిస్తున్నాం యాజ్ ఏ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్గా. కానీ వీళ్ళు ఏం చేసి ఉండాల్సిందంటే ఒక జీవో ఇష్యూ చేసి ఈ హైడ్రాని నడిపిస్తూ ఉన్నారు. దాని బదులు అసెంబ్లీలో కనుక చట్టం చేసి ఉంటే ఇంకా ఎక్కువ విస్తృతమైనటువంటి అధికారాలు, పరిధి పెరిగి ఉండేది. ఆధారబాధరగా హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చించడం నేను విన్నాను.
సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా హైడ్రా చేసే పనులు ఏంటో కూడా చెప్పారు. కానీ చట్టం చేసి ఉంటే, ఎందుకంటే అంటే ఇప్పుడు జియో తీశారు కదా, జియో పనిచేయదంటారా? చట్టమే ఖచ్చితంగా అవసరం ఉంటుందంటారా? ఎస్, జియో కెన్ బి ఛాలెంజ్డ్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ హైకోర్ట్. ఓకే, దాని పూర్వాపరాలు అన్ని పరిశీలించి ఒకవేళ మంచి జరుగుతుంటే ఓకే, హైకోర్టు కూడా పెద్ద పట్టించుకోదు. కానీ చట్టం చేసి ఉండాల్సింది ఇప్పటికే ఓకే సీఎం రేవంత్ రెడ్డి గారు. హైడ్రా చట్టం చేసి ఉంటే పరిధి పెరిగేది, విస్తృతమైన అధికారాలు ఉండేవి. ఊరికే కేవలం జియో ఇష్యూ చేయటం వల్ల ఇన్ని అధికారాలని ఛాలెంజ్ చేయొచ్చు ఎవరన్నా కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.